ప్రభుత్వం అంటే ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గ్యారంటీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మరో 2 గ్యారంటీలను అయితే ఇటు నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే 500కే గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్. దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏంటి పూర్తి డీటెయిల్స్ కావాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ప్రధానంగా 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియపై సర్కార్ దృష్టి సారించింది. ఈ 3 పథకాల్లో 2ంటిని వెంటనే అమలు చేసే యోచనలో ఉంది. ఈ గ్యారంటీల అమలుకు ఎంత బడ్జెట్ అవుతుందో సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభలో 2 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశమైతే ఉంది. ఈ మేరకు నిన్న సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్యారంటీల అమలుకు సంబంధించి కార్యాచరణపై వారితో చర్చించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి చేకూరేలా గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ, అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల్లో 2ంటిని తక్షణమే అమలు చేద్దామని, ఇందుకోసం సన్నాహాలు చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాము అన్నారు. కాగా 5 గ్యారంటీలకు ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చినట్లు సీఎంకు అధికారులు నివేదించారు. ఇందులో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. జనవరి 12 నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తయిందని చెప్పారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో 2-3 దరఖాస్తులు సమర్పించారని, కొన్నిటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. దీంతో అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలి అని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు. అర్హులెవరూ నష్టపోకుండా 1కి 2 సార్లు సరిచూడాలి అన్నారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసుల్లో గాని, తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో గాని మరోసారి అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేయాలి అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు, తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చిందెవరు అని ట్రాన్స్కో సీఎండీ రిజ్వీని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అని ఆరా తీశారు. ఆర్ గ్యారంటీ స్కీమ్ లో కొన్ని స్కీమ్లను సమర్థవంతంగా అమలు చేస్తుంది. దానిలో భాగంగా మరో 2 స్కీమ్లను అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగా 500 గ్యాస్ తో పాటు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు. ఇందులో భాగంగా ఈ 3 పథకాల్లో 2ంటి పక్క అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ సిద్ధం చేస్తుంది. అర్హులందరికీ పథకాలు అందాలి కాబట్టి ఎవరు నష్టపోకుండా ఉండేలా వాళ్ళు అప్లై చేసినటువంటి దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకున్నటువంటి అవకాశం కూడా ఇచ్చేందుకు అధికారులకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎందుకు అంటే 6 గ్యారంటీ స్కీమ్ లో ప్రధాన లక్ష్యంగా ప్రధానంగా అధికారులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఈ 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ఎస్ పాటించినటువంటి ఒక హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక తరహా
హామీలను ఇక్కడ అమలు చేయాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగా 6 గ్యారెంటీ స్కీమ్ లో సమర్థవంతంగా అమలవుతున్న రెండు స్కీముల మాదిరిగానే 500 గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాని 1-2 రోజుల్లోనే అమలుకు సంబంధించిన అంశంలో పూర్తిస్థాయి గైడ్లైన్స్ తీసుకుని రావాలని చెప్పేసి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ రెండు స్కీమ్లకు సంబంధించిన అంశంలో కూడా బడ్జెట్ ఎంత అవుతుందో వెంటనే ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదేశించారు. దానిలో భాగంగా రైతులకు సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టబోదని అధికారుల చేత రైతుల పక్షాన చాలా జాగ్రత్త వ్యవహరించాలన్న అంశం పట్ల కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు సలహాలు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.